మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి అధిష్టానానికి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. గుంటూరు టికెట్ ఆశించిన బాలశౌరి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో వైసీపీని వీడారు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి అధిష్టానానికి షాక్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. గుంటూరు టికెట్ ఆశించిన బాలశౌరి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో వైసీపీని వీడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి అధిష్టానానికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన జనసేనలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? అశ్విని, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రోజుకు ఒక షాక్ తగులుతూ ఉంది. ఆ పార్టీకి వరుసగా షాకులు తగులుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత 4 శాసనసభ్యులు అలాగే 2 ఎమ్మెల్సీలు ఇటీవల కాలంలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది టీడీపీలో. ఆ తర్వాత జనసేనలో ఒక ఎమ్మెల్సీ కూడా చేరడం జరిగింది. తాజాగా 2 రోజుల క్రితం కర్నూలుకు సంబంధించిన ఎంపీ సంజయ్ కుమార్ పార్టీపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ముందు కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రోజుకొక ఎమ్మెల్యే ఎంపీ రాజీనామా చేస్తున్న పరిస్థితి సీరియల్గా కూడా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెనమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి రాజీనామా దిశగా చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆయనపై పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఒత్తిడి చేయడం, రావాల్సిన బిల్లులు ఆపే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బందరు పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహిస్తున్న వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి కొద్దిసేపు క్రితమే ట్విట్టర్ వేదికగా కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి మరొక ట్వీట్ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కొద్దిసేపు క్రితమే ఎవరికీ తెలియకుండానే బాలశౌరి పవన్ కళ్యాణ్తో ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తూ ఉంది. 3 లిస్టులు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో ఈ 3 లిస్టు విడుదలకు సంబంధించి 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. బాలశౌరికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో అనేక రకమైన అంశాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి ఆయనకు కూడా కొన్ని భేదాభిప్రాయాలు రావడం కూడా జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాలశౌరికి సంబంధించి కూడా కొన్ని వ్యాపార కార్యకలాపాలు కూడా వీరి మధ్య ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 2009లో బాలశౌరి నర్సరావుపేట పార్లమెంట్ నుంచి అప్పటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2014లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి వైసీపీ తరఫున కూడా ఓటమి చెందిన పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా 2019లో మచిలీపట్నం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందారు. మరొకసారి అతనికి ఏదైతే వీరి మధ్య ఉన్న విభేదాలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే వైఎస్ఆర్సీపీకి అతనికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి మచిలీపట్నం టికెట్ తిరిగి ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి కూడా కనిపించింది. దాంతోపాటుగా మచిలీపట్నంలో ఉన్న స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్నే నానికి అలాగే ఎంపీ బాలశౌరి ఇద్దరి మధ్య కూడా కొన్ని సంవత్సరాల కాలంగా కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఒకరికి పడుతున్న పరిస్థితి లేదు. ఎన్నిసార్లు అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా. సో ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోర్టుకు సంబంధించి కూడా బాలశౌరి కేంద్రంతో కొంతమంది వ్యక్తులతో మాట్లాడి రుణాలు ఇప్పించడం, అలాగే నిధులు విడిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు. సో ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఉన్న విభేదాలు, మరొకసారి మచిలీపట్నం టికెట్ ఆశించిన బాలశౌరికి అధిష్టానంతో ఉన్న విభేదాల నేపథ్యంలో టికెట్ నిరాకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ త్వరలోనే జనసేన పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆయన జనసేన పార్టీలో చేరితే మచిలీపట్నం నుంచి తిరిగి మరొకసారి ఎంపీగా జనసేన తరపున పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయనైతే మచిలీపట్నం పార్లమెంటుతో పాటు అవకాశం ఉంటే అవనిగడ్డ, కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇచ్చినా కానీ తాను పోటీ చేస్తానని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎంపీ సీట్ ఇస్తారా, ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అనే దానికి సంబంధించి అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు
తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. బాలశౌరిని గుంటూరు ఎంపీగా చేపిస్తే ఏ విధంగా ఉంటుంది? గతంలో 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి కొంత ఎడ్జిలోనే ఆయన ఓటమి చవి చూశారు కాబట్టి గుంటూరు ఎంపీగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి తరఫున పోటీ చేసే అవకాశాలను కూడా వీరు పరిశీలిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు ఆర్ మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఈ నెల 18 కానీ 21 కానీ బాలశౌరి జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అశ్విని, థ్యాంక్ యూ శివ.